అడ్వకేట్ అనడం కంటే కూడా లేడీ టైగర్, న్యాయవాదిగా పిలవచ్చా లేకపోతే మాజీ పొలిటీషియన్ అని పిలవచ్చా? ఒక మహిళా న్యాయవాదిగా చూడండి. అన్న నన్ను తప్పు చేస్తున్న కాలర్ పట్టుకొని ప్రశ్నించమనేవారు. అది చాలా బాగా నచ్చేది. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతమందిని అరిచేసి ఉంటాను, తిట్టేసి ఉంటాను కూడా. సో అన్నని జోగి రమేష్ గారు గతంలో స్టేజ్ మీద చాలా మాట్లాడినప్పుడు కోపం వచ్చి ఆయన గురించి, ఆయన భార్య గురించి కూడా మాట్లాడేశాను. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? చగవీర, భగత్ సింగ్, ప్రాణం కోసం. పార్టీలో ఉండకుండా బయటికి రావడానికి అసలు కారణం ఏంటి? ఇప్పుడు అంబటి రాంబాబు ఎవరు? నా చుట్టమా? కాదే. సో జనాలందరూ ఎలా చూస్తున్నారంటే ఈవిడ వైసీపీకి అమ్ముడుపోయింది అనే విమర్శలు కూడా బాగా బలంగా వినిపిస్తున్నారు. నేను ఎంత కమ్ముడిపోయాను అని అడిగినప్పుడు, జగన్ గారు నన్ను ఎంత కొనుక్కున్నారు అని అడిగినప్పుడు, చంద్రబాబు గారు ఆయనకి ఎంత ఇచ్చారు, ఎంత కమ్ముడిపోయాడు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించారన్నా? మరి పవన్ కళ్యాణ్ గారి స్క్రిప్ట్ ఎందుకు కేఏ పాల్ గారు మాట్లాడినట్టు ఉంటది? జగన్ నీకు నేను బుద్ధి చెప్తా. మేము పోయాం అదపాతాడానికి, ఆయన తొక్కుతానన్నది వైసీపీని. కానీ జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఆయన ఎదిగాక ఇండైరెక్ట్ గా తొక్కేసింది జనసేన. ప్రశ్నించాల్సిన చోట అన్న ప్రశ్నించాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు అనే దాన్ని చాలా మంది దాన్ని జీర్ణించుకోలేక మీ మీద విపరీతంగా కూడా ట్రోల్స్ చేశారు. ప్రతి దాంట్లో తనను తాను తగ్గించుకుని జనసేనని 100 అడుగులు తగ్గించి రాష్ట్ర అభివృద్ధి, బడుగు బలహీనలను ఇంకా కొన్ని వెయ్యింతలు తగ్గిస్తూ తను ఎందుకు అంత కిందకెళ్ళిపోవాలి? మారాలి మారాలి. కరోనా టైంలోనే కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చింది నేను ఒక్కదాన్ని. మీలాగా తయారవుతున్న యువతని మీరు ప్రశ్నించకండి, ప్రశాంతంగా ఉండండి. మీకు రాజకీయాలు ఎందుకు అంటే, ఏ రాజకీయం కోసం వచ్చినావు నువ్వు? అందరినీ చైతన్యపరిచినట్టే ఉంటుంది, కానీ కింద లకారంతో బూతులు తిట్టేవాళ్ళు మీరెంత ఇచ్చారా? ఇన్ని సంవత్సరాలు మీకు పని చేసినాను కదా, మీరు ఎంత ఇచ్చారు? అవతల వాడు ఎందుకు ఇస్తారు? ఒకవేళ జగన్ గారు నన్ను కొనుక్కున్నారేమో అంటే చంద్రబాబు గారికి ఎంత కమ్ముడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్.